ఎక్కడ మొదలవుతుందో చెప్తారా? హీట్ హిట్స్ ద హౌస్ హోల్డ్స్ అంటే మనమే. ఫస్ట్ సూర్యుడు బగ 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 మండుతూ హాట్ సమ్మర్లో ఫస్ట్ ఎవరిని తాకుతాడు? మనం తాకుతాడు. మనం తాగగానే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? సో హీట్ హిట్స్ హౌస్ హోల్డ్. పీపుల్ స్పెండ్ ఆన్ కూలింగ్, హైడ్రేషన్, కంఫర్ట్. జాగ్రత్తగా ఎక్కడ ఖర్చు పెడితే అక్కడ లాభం. పీపుల్ స్పెండ్ ఆన్ కూలింగ్, హైడ్రేషన్, కంఫర్ట్. ఇక్కడ ఏం స్టాక్స్ ఉన్నాయనేది మీరు రీసెర్చ్ చేయాలి. ఇన్డెప్త్ రీసెర్చ్ మనం రీడ్ టు రైజ్ ఎట్లా చేసేద్దాం. రెండో, పాస్ట్ విన్నర్స్ రూమ్ ఏసీ. ఇమ్మీడియట్ గా బయట బాగా ఏడెక్కిందంటే వెంటనే ఉండొచ్చేదేంది? ఏసీ వేసుకున్నావా లేదా? ఫ్యాన్స్, కూలర్స్, బ్రెవరేజెస్. తమ్ముడు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్. కూల్ డ్రింక్స్ ఒకటే కాదు, ఇక్కడ మందు మసాలా మొత్తం ఉంటుందా. బ్రెవరేజెస్, ఐస్ క్రీమ్లు, క్విక్ సర్వీస్ ఫుడ్లు. ఆ ఎండకి బయటకు వెళ్ళి ఎవరు తింటాడు? అప్పుడు ఏం చేస్తారు? జొమాటోలు, టమాటాలు ఉన్నాయి కదా, వాడికి వెంటనే ఫోన్ కొట్టి, మామా నాకు చికెన్ బిర్యానీ పంపిస్తావా అని బుక్ చేస్తాం. అర్థమైందా? ఎక్కడ మొదలవుతుంది? కస్టమర్లు మనమే. ఫస్ట్ మనకే మొదలవుతుంది హీట్. తర్వాత హీట్ హిట్స్ ద గ్రిడ్. వాట్ ఇస్ ద గ్రిడ్? పవర్ సెక్టార్. ఏంటది? పీక్ డిమాండ్ జంప్స్, ద సిస్టమ్ గెట్స్ స్ట్రెస్డ్ అండ్ ఎవ్రీవన్ స్క్రాంబుల్స్ ఫర్ సప్లై రిలయబిలిటీ. పవర్ సరిపడినంత సప్లై చేయలేరు. విన్నర్స్ ఆర్ ఆఫెన్ నాట్ ద ఎలక్ట్రిసిటీ సెల్లర్స్ బట్ ద పైప్స్ అండ్ వైరింగ్ కంపెనీస్. అండర్లైన్ దాట్. సో నువ్వు ఎక్కువ రీసెర్చ్ చేయాల్సింది పవర్ అనగానే అందరికీ టాటా పవర్, అదాని పవర్, ఈ పవర్, ఆ పవర్ గుర్తుకొస్తాయి. అఫ్ కోర్స్ అవి పెరుగుతాయి, కానీ దానికన్నా తోపు పెరిగేవి ఎవడు? పైప్స్ అండ్ వైరింగ్ కంపెనీస్. పవర్ సెక్టర్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పవర్ సెల్లర్స్, పవర్ తయారు చేసే వాళ్ళ దగ్గర కన్నా ఆ పవర్ తయారు చేయడానికి, ఆ పవర్ సెల్ చేయడానికి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కదా తమ్ముడు. అవి ఎవరు తయారు చేస్తారనేవన్నీ చూడాలి. ఎంతమందికి అర్థమైంది? పాయింట్ రాసుకున్నారా? వీ హ్యావ్ టు సీ ద గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏముంటాయి తమ్ముడు గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? చెప్తారా మీరు? ఏముంటాయో? వైర్లు ఉంటాయి. ఇంకేముంటాయి? మంటలకి వైర్లు కాలిపోతాయి, దాని మీద పైపులు వేస్తారు. తర్వాత ఇంకేముంటాయి? ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఇంట్లో స్మార్ట్ మీటర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎక్కుతుందా? అర్థమవుతుందా?